హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో కాకరకాయ ఉల్లికారం చూస్తున్నారు కదా! చూడంగానే చాలా టెంప్టింగ్‌గా ఉంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బావుంటుంది. అండ్ చేదనేది అస్సలుండదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా కాకరకాయలని తీసుకొని నీట్‌గా వాష్ చేసి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. నాకు చిన్నవి దొరికినాయి కాకరకాయలు. ఒకవేళ పెద్ద సైజు ఉన్నా నో ప్రాబ్లమ్. వాటిని నీట్‌గా వాష్ చేసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేశారనుకోండి పిల్లలు కూడా నిజంగా చాలా బాగా తింటారు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా మామూలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక 10, 15 వెల్లుల్లి, హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని చిన్న మంట మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1½ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ మనం వేయించుకున్న పప్పులని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వాటిని కూడా వేసుకొని దీనికి సరిపడా రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇంకో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న ప్యాన్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలని కూడా వేసుకొని చిన్న మంట మీద అవి పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి కాబట్టి అవి వేగిపోయినాయి. నేను అవన్నీ తీసేసుకుంటున్నాను. ఇలా వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నారనుకోండి తొందరగా వేగిపోతాయి అన్నమాట. కాకరకాయ ముక్కలనే కాదు ఏ ముక్కలైనా సరే తొందరగా వేగిపోతాయి కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి. సపరేట్గా తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాని, వాటిని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికీ అట్లనే స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లో మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో స్టఫ్ చేయంగా మిగిలిన పేస్ట్ని కూడా కాకరకాయలలో వేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. అంతే అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుంది.